ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ వార్త అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి లేడీ కానిస్టేబుల్ చూపించిన తెగువ ధైర్యం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. టైటిల్ కూడా చూడండి, ఆమె తెగువ న్యాయాన్ని నిలబెట్టింది అంటూ మనకు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్తను మనం చూస్తున్నాం. 6 ఏళ్ల క్రితం తమిళనాడులో జరిగిన లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం అందరికీ తెలిసిందే. హెడ్ కానిస్టేబుల్ రేవతి ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది. ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం, ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిసినా న్యాయం వైపు నిలబడిన రేవతి నిర్భయత్వం సర్వత్రా ప్రశంస పాత్రమవుతోంది. అంటే ఎటువంటి బెదిరింపులకు, ఎలాంటి ఒత్తిడులకు తలగొక్కకుండా తాను తీసుకున్న నిర్ణయం 9 మంది పోలీసులను ఉరిశిక్ష వేసేదాకా ఒక హైకోర్టు నిర్ణయం తీసుకుంది అంటే ఆమె ఎంత గట్టితనమో, ఎంత మొండితనమో, ఎంత న్యాయం వైపు నిలబడిందో ఆమెను చూస్తే మనము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో వివరాల్లోకి వెళ్తే, లాకప్ డెత్ కేసులో శిక్షలు పడడం అరుదు. అయితే అలాంటిది 9 మంది రెండేసి మరణశిక్షలు, ₹1,00,00,000 పైగా జరిమానా విధిస్తూ మదురై కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు పెను సంచలనం. కోవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో అనుమతించడం సమయం కన్నా ఎక్కువ సేపు మొబైల్ దుకాణాన్ని తెరిచి ఉంచారని ఆరోపిస్తూ జయరాజ్ అనే 59 ఏళ్ల వ్యక్తిని, అతని కుమారుడైన 31 ఏళ్ల బెనిక్స్ను తమిళనాడులోని సత్తానుకులం పోలీసులు 2020 జూన్ 19న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాత్రంతా వారిని చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత కోవిల్పట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారిద్దరూ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. ఈ లాకప్ డెత్పై తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అంతటా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై భర్త, కుమార్తె ప్రోత్సాహంతో ఇంతకీ పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, ఆ రోజు ఏంటనేది టోటల్ డీటెయిల్గా ఇక్కడ వివరించ జరిగింది. కానీ మనం సమయం తక్కువ ఉండడం వల్ల దీన్ని షార్ట్ ఫామ్లో చేస్తాం. హింసను చూసి తట్టుకోలేక వారు పోలీసులై కనీసం మానవత్వం అన్న ఒక ఇది కూడా లేకుండా ఆమె గమనించి దీన్ని ఎలాగైనా సరే న్యాయస్థానం ముందు నిలబెట్టాలి, న్యాయాన్ని గెలిపించాలని న్యాయాన్ని బ్రతికించింది. ఆ తర్వాత ఈ కేసును సిబిఐకి బదిలీ అయింది. దీనికి మొత్తానికి ఈమెనే విట్నెస్గా ఉండడం వల్ల కోర్టు తీర్పు వెలువరించి 9 మంది పోలీసులను మరణశిక్ష విధించింది.